ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అన్న వాళ్ళ ఇష్టం నాకు అన్న. ఈయన కూడా అంత పాదరసం అంటాడు, ఏ క్యారెక్టర్ అయినా దూరిపోతాడు. అవును, లెజెండ్స్ చెప్పారు కదా. ఇది ఏంటన్నా చాలా పెద్ద జరిగింది షూటింగ్ లోనా దెబ్బ? ఇది కార్ యాక్సిడెంట్ బ్రదర్. అవునా? కార్ యాక్సిడెంట్. ఇది బాక్రాపేట్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయింది. ఓకే. అప్పుడు ఇది నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కొత్తల్లో నాన్నగారు డిఎస్పి తిరుపతిలో, ఉరవకొండ అనే ఐడియా ఉంటుంది, అనంతపురం జిల్లా ఉరవకొండ. అక్కడ మా నాన్నగారికి మేనమా పిల్లలు వాళ్ళ పెళ్ళి. అప్పుడు నా దగ్గర మా నాన్న దగ్గర అంబాసిడర్ కారు ఉండేది, ఇసుజు ఇంజన్. నేనే డ్రైవింగ్. కరెక్ట్ పొద్దున 5 గంటలకు బయలుదేరాం తిరుపతిలో. బాక్రాపేట్ ఘాట్ సెక్షన్ మా కారు పైకి ఎక్కుతా ఉంది. అక్కడ హెయిర్ పిన్ బెండ్ ఒకటి ఉంది. ఓకే. ఇలా హెయిర్ పిన్ బెండ్. ఒక పేపర్ వ్యాన్ దానికి బ్రేక్ ఫెయిల్ అయింది. మా కారు ఇటు వెళ్తా ఉంది, పేపర్ వ్యాన్ ఇలా ఇలా వచ్చి మాదేమైంది ఇలా తిరిగింది. అది డౌన్ ఇలా డౌన్ అవుతుంది. కొడితే మా బండికి మాది ఇలా తిరిగింది ఎయిర్ పిన్ బెండ్. అది పైనుండి స్పీడ్గా వచ్చి కొట్టింది. కొడితే అంబాసిడర్ కారు ఇట్లా 3 పల్టీలు కొట్టి ఇలా ఆగింది. ఇంకొక అడుగు అలా పడింటే 100 అడుగులు లోయలో పడిపోయింది కారు. నలుగురు దాంట్లోనే ఉన్నారు. మా అమ్మ ఈ వెనక సీట్లో వచ్చి ఇట్లా ఇట్లా ముందు కొట్టుకుంది. మా నాన్న ఇలా పడ్డాడు, ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. నాకు ఏసీ బండి కదా, ఈ గ్లాస్ ఉంటుంది చూసా, ఇది 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 ఇలా కట్ అయిపోయింది. మా అన్నకు ముందర గ్లాస్ పగిలి అంతా మా అన్నకి ఇదంతా పుచ్చుకుపోయింది. అలా పడ్డాము. మా అమ్మకి ఈ జార్ ఈ పళ్ళుని ఊడిపోయి ఈ జార్ అలా అయిపోయింది. ఆ కొట్టడం వరకు అమ్మా అమ్మా అన్నాను 2 సార్లు. ఈ చెవు ఇలా పడింది కదా, మూసుకుంది చెవు, బ్లడ్ వెళ్ళిపోయింది. బ్లడ్ ఇలా ఇలా చూసుకున్నా, చెవు మూసుకుందని. నా మీద మా అన్న ఉన్నాడు. అప్పుడు మైండ్ చెవులో బ్లడ్ వస్తే బ్రెయిన్ అంతే అన్కాన్షియస్. కట్ చేస్తే పీలియర్ హాస్పిటల్లో అందరు తీయలేం. బస్సు ఆర్టీసీ బస్సు వాళ్ళు చూసి అరే తిరుపతి డిఎస్పీ అని చెప్పి అప్పటికప్పుడు బస్సులో తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి మమ్మల్ని, మేము కళ్ళు తీసేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ మా అమ్మకి ఇదన్నీ ఊడిపోయింది, మా నాన్నకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, మా అన్నకి ఇవన్నీ అద్దాలు పగిలిపోయినాయి, నాకేమో ఇది స్టిచెస్ పట్టే టైం అంతే. మన ఇది సీత. ఓకే. నెక్స్ట్ ఆల్మోస్ట్ నెక్స్ట్ తరంతో చేశారు చేశా. ఓకే. ఇది అతని ప్రొడ్యూసర్. ఓకే. వాళ్ళ మదరు ఉషా గారు. ఇది మన కోనా వెంకట్ గారు ప్రొడ్యూసర్. ఓకే. ఆయనే డైరెక్టర్ అనుకుంటా. ఓకే. నెక్స్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఏదో వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ అమ్మాయిది వాళ్ళ ఎవరితో మ్యారేజ్ అనుకుంటా. ఇది ఎన్కన్వెన్షన్ లో చేశారు. ఎన్కన్వెన్షన్ కాదు, మన హైటెక్స్ లో అక్కడ అనుకుంటా. ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఒకే లుక్ లో ఉన్నారు. ఇది 2017. ఫుల్ నేమ్ తిరుపతి ప్రకాష్ ఎవరైనా? నా పేరు తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఓకే. ఈవి గారు అప్పుడు నేను తిరుపతిలో బిఏ చేసేటప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు, అప్పుడు సత్యప్రకాష్, జయప్రకాష్ రెడ్డి గారు, సూర్యప్రకాష్, వీళ్ళందరూ ప్రకాశం పిలిపించండి, ఏ ప్రకాష్ అంటే తిరుపతిలో ఉంటాడు, తిరుపతి ప్రకాష్. ఆ తిరుపతి ప్రకాష్ అలా పడిపోయింది. ఓకే. ఆ పేరు అసలు రవి ప్రకాష్ రావు. కరణం తిమ్మాపురం కరణం రవి ప్రకాష్ రావు. ఇది తిరుపతి ప్రకాష్ అంటే తెలుస్తుంది అందరికి. ఇప్పటికీ నేను తిరుపతి ప్రకాష్ అని చెప్పుకోవాలి. ఓకే. నా ఫ్యామిలీ వరకే ప్రకాష్. ఏ సంతకాలు పెట్టాలన్నా, ఓచర్ల మీద సంతకాలు పెట్టాలన్నా, ఏదన్నా ఫారం మీద టీకే రవి ప్రకాష్ రావు అని పెడతా. ఓకే. ఇంకా లేదా తిరుపతి ప్రకాష్. నీకు ఎప్పుడైనా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని పొరపాటు తిరుపతి ప్రకాష్ అని కొట్టేస్తుంటాను. ఆ టికెట్ తిరుపతి ప్రకాష్ వాడు ఎప్పుడైనా ఆధార్ రవి ప్రకాష్ ఫోటో ఫోటో సార్ నాకు మీరు సినిమా తిరుపతి ప్రకాష్ కదా అంటాడు. ప్రతి ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎక్కడైనా అవమానపడ్డ సందర్భాలు ఎవరైనా? కొంతమంది కావాల్సి కూడా అవమానిస్తారు అనమాట, తెలిసి కూడా అవమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంత వరకు ఇప్పుడు రాలేదు. అంటే సరదాగా కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి అంతే. సెల్ ఫోన్ వచ్చిన కొత్తల్లో పెద్ద భయం. అంటే సెల్ ఫోన్ పట్టుకుని ఒక హీరో ముందు తిరగాలన్నా, ఒక పెద్ద కమెడియన్ ముందు తిరగాలన్నా. నాకు ఫస్ట్ సెల్ ఫోన్ కొనిచ్చింది ఎవరు తెలుసా? బాలకృష్ణ గారు. ఓకే. సోనీ ఇరిక్సన్ అని వచ్చింది, ఐడియా ఉందా? నేను తొట్టది, దానికి ఒక చిన్న ఏరియా. అప్పుడు టాటా జేటీఎం అని ఉండేది. ఫస్ట్ నాకు సెల్ ఫోన్ ఇచ్చింది బాలకృష్ణ గారు. ఓ సినిమాలో కృష్ణబాబు అనుకుంటా ఒక వేషం చేసాం. మరి ఆయన ఎందుకు భలే చేసావురా అన్నాడు. భలే చేసావు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అలాగే ఏమడుతాం. ఒక 2-3 రోజుల తర్వాత
అని మర్చిపోయినట్టున్నారు మన వేణుమాధవ్ బాబు ఆ సీన్ భలే చేశాడు కదండి అంటే ఊరికే అనమాట గుర్తు చేయడం కోసం కరెక్ట్ మీకు గిఫ్ట్ ఇస్తాను కదా సత్యం అని ఆయన బాలయ్య బాబు మేనేజ్ చచ్చిపోయాడు ఆయన సత్యం మనం ఒక సెల్ ఫోన్ మనం ఒకటి తెచ్చాం చూడు అది తీసుకోరా అన్నాడు ఈ గణేష్ గారు బాబు గారు ఇవాళ శుక్రవారం బాబు గారు ఇవాళ శుక్రవారం ఇవాళ రేపు తీసుకోను వాళ్ళు రేపు వచ్చేది కాదు వాళ్ళు తీసుకోవాలి ఓకే వాళ్ళు వేణన్న బాబు అలా చేసి ఫస్ట్ సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు నోటి దూరం మనకు ఊరుకుండా బాబు గారు సెల్ ఫోన్ ఇచ్చారు దీనికి బిల్లు కూడా సెల్ ఫోన్ నక్కి అన్నాడు బాలకృష్ణ గారితో చాలా సినిమాలు తీశారు ఆయన బోలా శంకర్ బాలయ్య బాబు బోలా శంకర్ ఎలా ఉంటారు సెట్ లో బాలయ్య బాబు అంటే మనం ఆయన మూడ్ని బట్టి అంటే సార్ ఇప్పుడు జనం క్రౌడ్ ఇప్పుడు నీ చుట్టూ ఒక 30 మంది చేరుకొని నీ మీద ఒక పక్కన కూడా పడుతుంటే ఎలా ఉంటది అవును మరి అందరికి ఒక్కో రకంగా ఆయన అంటే అద్భుతమైన వ్యక్తి అప్పుడు వాళ్ళంతా సార్ ఇప్పుడు అంటే మనకు టచ్ లేదు కాబట్టి అంత మహేష్ బాబు చాలా మంచివాడు కామ్ గోయింగ్ మహేష్ బాబు నడుస్తున్నా ఆయన నవ్వినా కృష్ణ గారు గుర్తుకొస్తారు ఆ తెలుపు అలా అలా ఉన్నారు ఆయన కృష్ణ గారు అండి విజయ నిర్మల గారు చెప్తున్నా కదా సార్ అప్పుడు అందరూ ఆయన ఇంటి నుండి వచ్చేది భోజనం ఆవిడ ఓ 10-15 మంది తీసుకొచ్చేది అందరూ కూర్చొని తినేవాళ్ళు విజయ నిర్మల గారు ఆ రోజులే వేర్లే అసలుకి బట్ ఆ రోజులు రావు ఇంకా వచ్చినా కానీ మెమరీస్ అంతే ఇప్పుడు గ్యాప్ బాగా పెరిగిపోయింది బట్ ఇప్పుడు మీరు వర్క్ చేసిన బాలయ్య బాబు గారు వెంకటేష్ గారు నాగార్జున గారు చిరంజీవి గారు పీక్ లోనే ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్న యంగ్ హీరోస్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళతో యాక్సెస్ ఉంటది కదా వెళ్ళి కలిసి నాకు అంటే మనసులో ఒకటి పడిపోయింది నేను ఒకటే అనుకుంటా నా దాకా వస్తే ఇప్పుడు సీరియల్స్ నేను అనుకోవాలా సీరియల్స్ వచ్చాయి ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్లు చేస్తున్నాను సో హ్యాపీగా చేసుకుంటున్నాను అక్కడ ఒక 3 hours ఎక్స్ట్రా పని చేయాలి కాస్ట్యూమ్ మనది ఉంటుంది అంతే ఇంకేమీ మార్పు ఉండదు నెల తిరిగేసరికి మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు ఫోన్ చేయాల్సిన పని లేదు 27 నుండి 30 తేదీ లోపల టంగ్ అని వస్తుంది అర్ధరాత్రి మెసేజ్ మనం ఏ డేట్లు చేసావు ఈ నెలలో ఎన్ని రోజులు చేసావు అది గుర్తుపెట్టుకుంటే వాళ్ళ డేట్లతో సహా మన వాట్సాప్లో బిల్ పెడతారు బట్ అప్పుడు రెమ్యునరేషన్లకి ఈ రెమ్యునరేషన్లకి చాలా తేడా ఉంటుంది కదా సినిమాలో మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే రోజుకి 75,000 రోజుకి 75,000 బాగానే తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళంతా సీరియల్కి రోజుకి 10,000 15,000 ఇస్తారు 15 అదే రోజుకి ఇక్కడ హైయెస్ట్ ఎంత 25 మహా అంటే 30 అంటే బడ్జెట్ వాళ్ళది అంతే అవును బట్ సినిమాలో చేయాలన్నదే మీ తపన సినిమానే కాదు ఏదొచ్చినా చేస్తాను అంతే ఏదొచ్చినా చేస్తా ఆర్టిస్ట్ అండి నేను ఇప్పుడు మీరు కెమెరా పెట్టి అన్న నీకు 5,000 ఇస్తాను ఆ బాత్రూమ్ కడిగే సీన్ ఒకటి ఉందని చేసేసిపోతా ఆర్టిస్ట్ అండి నేను సినిమా వస్తే సంతోషం సీరియల్ వచ్చినా సంతోషం వర్క్ కావాలి నాకు ఫస్ట్ వర్క్ ఖాళీ ఉండకూడదు అందుకే ఖాళీ ఉంటే మా షాప్లో కూర్చుంటారు నా షూటింగ్ ఉన్న రోజు నేను ఒకటే షట్టర్ వేసాను అంటే నేను షూటింగ్ ఉన్నట్టు లెక్క నా కస్టమర్లకి షట్టర్ తీస్తే ఖాళీ ఉన్నట్టు లెక్క పొద్దున్నే 10 గంటలకు వెళ్ళిపోతా క్యారర్ కట్టుకుని వెళ్ళిపోతా సర్ది ఓ కూలర్ ఉంది శుభ్రం మంచం ఉంది బ్రహ్మాండ మధ్యాహ్నం భోజనం చేస్తా కూలర్ వేసుకుంటా రెండు నా కస్టమర్స్ అలవాటు చేశా 2:30 నుండి 5 గంటలకు ఎవరు వచ్చినా తీయడు అని ఆదివారం నేను ఫ్యామిలీ టైం ఆదివారం ఎవరు వచ్చినా ఫ్లాస్క్లో కాఫీ ఉంటుంది తాగుతా ఫ్రెష్ అవుతా మళ్ళీ కూర్చుంటా కౌంటర్లో 8:30 షట్టర్ బంద్ ఓకే మళ్ళీ స్కూటర్ వేసుకుంటా మళ్ళీ 13 కిలోమీటర్ వచ్చేస్తా ఇంటికి ఇప్పుడు మీ టైంలో చేసిన చాలా మంది కమెడియన్స్ ఆర్థికంగా చివరి రోజుల్లో చితికిపోయి తినడానికి తినలేక ఉండడానికి ఇల్లు లేక ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ రియల్ స్టోరీస్ చూస్తున్నప్పుడు రియల్కి అమ్మో అనిపించి మనకే బాధ అనిపించి చాలా మందికి కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చింది సుమన్ టీవీ వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది అసలు ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి అంటే ఏమని చెప్తారు మీరు? సార్ నువ్వు నన్ను పిసినారని అనుకో ఏదన్నా అనుకో నాకు నేను ఇవాళ ఒక ప్రొడ్యూసర్